నిత్యానందస్వరూపాయ బోధైకసుఖకారిణే నమో వేదాంతవేద్యాయ గురువే బుద్ధిసాక్షిణే. ఓం నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. సర్వలోక పూజ్యుడైనటువంటి లక్ష్మీనాథుడగు శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ముముక్షు జనకోటికి కల్పవృక్షము వంటి వాడగు జగద్గురువు శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు నమస్సుమాంజలుడు. సముద్ర జలములో నీరు ఒక బిందువును మనం వెలికి తీసుకున్నట్లు ఆ అనంతమైనటువంటి ఆత్మ నుండి వెలువడినటువంటి ఒక్క బిందువు ఒక్క కిరణముతో సమానమైనది మనస్సు. ఇంటి లోపలికి ప్రవేశించడానికి ద్వారం ఎలా నిర్మింపబడి ఉందో మనస్సు లోపలికి ప్రవేశించే ద్వారములు 10 అవి ఏ ఇంద్రియ ద్వారములు. ఈ ఏదైనా ఒక మంచి మాట విన్నప్పుడు మనస్సు సంతోషిస్తుంది. ఎందుకని? అది చెవి ద్వారా మనస్సులోకి వెళ్ళి మనసును సంతోషపెడుతుంది. అలాగే గురువును దర్శించామనుకో వెంటనే దైవభావం కలుగుతుంది. చూపు ద్వారా మనసుకు సమాచారం అందుతూ ఉంది, చెవి ద్వారా సమాచారం అందుతూ ఉంది. మధుర పదార్థములను భుజించినప్పుడు నాలుగు ద్వారా సమాచారం అందుతూ ఉంది. ఇవన్నీ మనసు లోపలికి ద్వారాలు. ఇలాగే మీరు అన్నిటినీ అలా చూసుకోండి. ఈ జ్ఞానేంద్రియములైదు కర్మేంద్రియములైదు ఈ 10 ఇంద్రియాదులు కూడా మనసుకు ద్వారములై ఉన్నాయి. ఇలా గ్రహించి ఇలాగా మంచిని స్వీకరించి ఇంద్రియముల ద్వారా చెడును నిరోధించి ఈ కండిషను ఎక్కడ జరగాలి? మనస్సులో జరగాలి. ద్వారం దగ్గర ఒక సెక్యూరిటీ ఉన్నట్లు ఇంటి లోపల ఉన్నటువంటి యజమాని దగ్గరకు అడ్డమైన వాళ్ళందరూ దూరిపోకుండా ఆయనకు ఇష్టుడైనటువంటి యజమానికి ఇష్టుడైనటువంటి వానికి మాత్రమే ప్రవేశం కలదు. తక్కిన వారిని ప్రవేశపెట్టడానికి వీలు లేదు. కాబట్టి ఆ సెక్యూరిటీ సిబ్బంది ఎట్లాగైతే నిరోధిస్తూ ఉంటారో, అవసరమైన వాళ్లకు ఎట్లా అనుమతినిస్తూ ఉంటారో, అదేవిధంగానే మనస్సు లోపలికి దుర్విషయాదులను నిరోధించడం, సద్విషయాదులను ప్రవేశపెట్టడం, ఒక సెక్యూరిటీ లాంటి జ్ఞానం మనస్సులో ఉండాలి. ఇది గీత. దీన్నే ఏమంటారు అంటే నిగ్రహం. ఈ నిగ్రహం దీన్ని ఎవడు సంపాదిస్తాడో అటువంటి వాడు ముక్తుడు, బంధరహితుడు. అందువల్ల ఇక్కడ తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్మాత్ జాగ్రత్త,
అందువల్ల ఇక్కడ తస్మాత్ అని ప్రయోగించాడు వాక్కును. జాగ్రత్త, జాగ్రత్తో నాస్తి భయం. ఎవడు ఈ విషయములలో, ఇక్కడ మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, మనస్సులోకి ప్రవేశించడానికి ద్వారముల వంటివి ఇంద్రియములు. అందుకు స్వామి గారు నిగ్రహం 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 అనే పాయింట్ను పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాడు. దేని నిగ్రహించాలి? ఇది ద్వారములను ఎప్పుడు బంధించి ఉండాలి, ద్వారాలను ఎప్పుడు బంధింపబడి ఉండాలి. సదాచారపరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ధర్మానుష్ఠానపరమైనటువంటి సద్గుణములకు మాత్రమే మనస్సు లోపలికి ప్రవేశాన్ని కలిగించాలి. ఏ ఒక్క చిన్న లోపమున్నా అట్టి దుర్గుణములకు మనస్సులో ప్రవేశము లేకుండా జాగ్రత్త వహించాలి. ఇది తస్మాత్ అంటాడు అక్కడ. జాగ్రత్త. ఒకే ఒక శత్రువు లోపలికి వచ్చేసాడు అనుకో, వాడు సమాచారాన్ని అంతటినీ సేకరిస్తాడు, సమాచారాన్ని మొత్తం సేకరిస్తాడు వాడు. ధర్మరాజాదులు వనవాసానికి వెళ్ళేటప్పుడు దౌమ్య మహామునితో కూడా ఆయన శిష్యులు 10,000 మంది వచ్చారండి వనవాసానికి. ఈ 10,000 మంది శిష్యులు గొప్ప ఆచారపరులు, గురుభక్తి కలిగిన వారు. పాండుకుమారులను, ధర్మాత్ములైనటువంటి మహాత్ములను విడిచి ఈ దురాచార పరుల మధ్యలో ఉండజాలక గురువైనటువంటి దౌమ్య మహాముని, నాయనా ధర్మరాజా, నువ్వెక్కడుంటే నేను అక్కడుంటాను నాయనా, నేను నీతో కూడా వస్తానమ్మా అంటాడు గురువు. అప్పుడు ధర్మరాజు గురువుకు నమస్కరించి, తండ్రి, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి నీ అనుగ్రహమూర్తి అయినటువంటి నీవు మాతో ఉండడం మాకెంత అదృష్టం స్వామి. అలాగే అలాగే స్వామి అని గురువుని వెంట పెట్టుకున్నాడు. మరి గురువును అనుసరించేటువంటి శిష్యులు గురువును వదిలి ఉంటారా? వాళ్ళు గురువును విడిచి ఉండలేరు. అటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి 10,000 మంది శిష్యులు వచ్చారండి. ఈ 10,000 మంది శిష్యుల్లో 2 దుర్యోధనునికి అనుచరులు కాషాయ వస్త్రాలు ధరించుకొని ఏమి అపర సన్యాసుల్లాగా, ఆచారపరుల్లాగా 2 కల్తీ అయ్యి వచ్చేసారండి. ఈ దౌమ్యుల వారి శిష్య సంఘములో 2 వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళు ఎక్కడుంటున్నారు, ఏ ప్రదేశంలో ఎన్ని రోజులు ఉంటారు, అక్కడ ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ సౌకర్యములు ఎలా ఉన్నాయి, వీళ్ళు కౌరవులను గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా దుర్యోధనుడికి చేరవేస్తూ ఉంటారండి. శత్రువుకు అనుకూలమైనటువంటి వాడు మన మధ్యలో ఉంటే మన సమాచారాన్ని అంతటి శత్రువుకు చేరవేసి మనకు ప్రమాదాన్ని కొని తెచ్చినట్లు రామలక్ష్మణుడు లంకానగరమునకు వెళ్ళినప్పుడు ఆ లంకానగరానికి వెలుపల ఒక గుడారములో, ఒక పర్ణశాలలో రామలక్ష్మణులు విశ్రాంతిలో ఉంటారు. 72,000 కోట్ల కపిసైన్యమంతా బయట వాళ్ళందరూ విడిది చేసి ఉన్నారు. అప్పుడు విభీషణుడు వస్తాడండి. హనుమ జాగ్రత్త, రామలక్ష్మణులు నిద్రిస్తున్నారు, ఏమి
వాళ్లకు నిద్రాభంగము కలిగించకుండా రాక్షసుడు అనేక మారువేషాలలో వచ్చే ప్రమాదం ఉంటుంది సుమా, జాగ్రత్త అని హనుమంతునికి ఒకసారి తెలియజేసి, విభీషణ నీకు ఆ భయం అవసరం లేదు, నేను ద్వారం దగ్గర ఉన్నాను అంటే దేవేంద్రాదులకైనా నన్ను వంచి లోపలికి ప్రవేశించడానికి సాధ్యం కాదు, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పాడు. ఎవరు? హనుమ ద్వారం దగ్గర ఉన్నాడు. రామలక్ష్మణ్ లోపల విశ్రాంతి తీసుకుంటున్నారు. విభీషణుడు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆయనట్ట వెళ్ళగానే మళ్ళీ విభీషణుడు వచ్చాడు. విభీషణ మహాశయ, ఇంతలోనే మళ్ళీ మీ రాకకు కారణం అని అడిగాడు హనుమ. అదే రామలక్ష్మణులు నిద్రిస్తున్నారా లేదా ఈ రావణాదులతో యుద్ధము చేయవలసి వచ్చింది కదా, మరి ఎలా చేయాలి, ఎలా ఎదుర్కొనాలి అని నిద్రపోకుండా ఏమైనా ఆలోచిస్తున్నారా? అలాగ ఏదైనా వాళ్ళకి ఆలోచన ఏదైనా ఉంటే ఆ ఆలోచనకు తగినటువంటి సమాధానం చెప్పినామనుకో, వాళ్ళు అక్కడికి సమాధాన పడతారు, మళ్ళీ హాయిగా నిద్రపోతారు. అందుకని కాసేపు మాట్లాడేసి చూసేసి వస్తామని చెప్పి వచ్చాను అన్నాడు. సరే దయచేయండి లోపలికి పంపించాడు. ఆ లోపలికి విభీషణుడి రూపంలో పోయింది మైరావణుడు. విభీషణుడు కాదు, మైరావణుడు విభీషణుడి వేషంలో వచ్చి రామలక్ష్మణులు ఇరువురిని అపహరించుకొని వెళ్ళిపోతాడు. ఈ మాయా విభీషణుడు వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ కొంతసేపటికి విభీషణుడు వచ్చాడు. విభీషణ, ఏంటి ఇన్నిసార్లు తిరుగుతున్నావు అన్నాడు. లేదే, నేను అప్పుడు వచ్చిపోయాను అంతేనే, మళ్ళీ నేను రాలేదు హనుమా అంటాడు. అవునా, అయితే ఇప్పుడు వచ్చింది ఎవరు? నువ్వు కాదా? నేను కాదు హనుమా. అయితే ఏమైంది లోపల అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే రామలక్ష్మణులు ఇద్దరు లేరు. ఈ ప్రమాదం హనుమంతుడంతటి వాడు ద్వారము దగ్గరున్నా జరిగింది. మనస్సును ఏమరించేటువంటి స్వభావములు కలిగినవి ఇంద్రియాదులు కాబట్టి ఎంత గొప్ప నేర్పరినైనా అటకాయించేటువంటి యొక్క గుణం వాటికి ఉంది. కాబట్టి తస్మాత్ అన్నాడు ఇక్కడ, తస్మాద్యస్య మహాబాహో, అర్జునుడు మహాబలవంతుడు, బలవంతులకు అందరికీ బలవంతుడు ఆయన. అందువల్ల భగవానుడే ఆయన్ను మహాబాహు అని శ్లాఘిస్తాడు. ఈ బలము బాహ్య శత్రువుల మీద ప్రయోగించిన బలము కాదు, అంతర్శత్రువుల మీద కూడా ఆ బలాన్ని ప్రయోగిస్తే అది బలం, నిజమైనటువంటి బలం. ఎవరు తనకు హాని చేస్తున్నారో అటువంటి వారిని గుర్తించి వారిని దండించడమే నిజమైనటువంటి యొక్క బాహుబలం. ఇది నీకు ఎలా తెలియబడుతుంది అంటే ఆత్మ సహాయం ఉన్నప్పుడే అది తెలియబడుతుంది. దైవ సహాయం, ఆత్మ సహాయం అంటేమి, దైవ సహాయం. దైవ సహాయం అంటేనేమి, సాధకుడు ఇంద్రియాదులను మోసపూరితంగా అవి లోపలికి గుణ సమూహాలను, ఇంద్రియాదులకు చాలా సైన్యం ఉందండి, చాలా సైన్యం ఉంది, లెక్క పెట్టలేనంత సైన్యం ఉంది ఇంద్రియాదులకు. అందువల్ల ఏదో ఒక గుణాన్ని మంచిగానే అనుకూలంగానే ఒక గుణాన్ని లోపలికి ప్రవేశపెట్టేస్తుంది, దాని నుంచి సమాచారం లాగుతుంది అది. కాబట్టి గుణదోషములు చాలా ప్రమాదము. గుణములే కదా అశాంతికి కారణం. అందువల్ల అక్కడ తస్మాత్ అనే వాక్యాన్ని ప్రయోగించాడు. జాగ్రత్త. ఇంత జాగ్రత్త కలిగిన వాడై కూడా హనుమ మోసపోయాడు. ఎట్లా మోసపోయాడు అనంటే, విభీషణుడు మనవాడు కదా, మన శ్రేయోభిలాషి కదా, అటువంటి వానికి లోపలికి ప్రవేశించకపోవడం ఏమిటి అని నమ్మాడు ఆయన.
ఏ రూపాన్ని నువ్వు నమ్ముతావో ఆ రూపంలో వస్తుంది మాయ. ఏ రూపములో నువ్వు నమ్ముతావో ఆ రూపంలో వస్తుంది మాయ. ఏది నీకు ఇష్టమో ఆ ఇష్టముతోనే వస్తుంది మాయ, నీకు కష్టాలు తెచ్చి పెడుతుంది. అందువల్ల ఇష్టాలను యోగి అయినటువంటి వాడు ఖండించాలి. అందుకు మన ప్రజ్ఞ చాలదు. దీన్ని సురస అనేటువంటి రాక్షసి హనుమంతుడు లంకకు ప్రయాణం చేసేటప్పుడు ఆకాశ మార్గంలో ఎదురవుతుంది. ఒరే కోతి, బ్రహ్మదేవుడు నిన్ను నాకు ఆహారంగా పెట్టాడు, ఈ పూటకు నా నోట్లోకి ప్రవేశించు, నిన్ను మింగేస్తాను, ఆకలి తీర్చుకుంటానని నోరు తెరుస్తుందండి. అది అమ్మా, ఇప్పుడు రామకార్యార్థమైపోతూ ఉన్నాను తల్లి, నేను రామకార్యం పూర్తి చేసుకొని తిరిగి వస్తాను, అప్పుడు నీ నోట్లో ప్రవేశిస్తానమ్మా. ఈ మాయ మాటలు నా దగ్గర పనికిరావు, నా నుంచి నువ్వు తప్పుకొని పోలేవురా, కాబట్టి నేను మింగేస్తాను నిన్ను అని అంటుందండి. అప్పుడు హనుమ, ఏది నన్ను మింగే నోరు చూపించమ్మా అని అడుగుతాడు. అది నోరు తెరుస్తుంది. దాని నోరు ఎంత ఉందో అంతకంటే పెద్ద రూపాన్ని ధరిస్తాడు హనుమ. ఒరే, వీడికి కూడా అష్టసిద్ధులతో పరిచయం ఉన్నట్లుందే అనుకుంటుంది ఆ సురస. అది 10 యోజనముల దూరము నోరు పెంచుతుందండి. ఆయన 20 యోజనాలు పెంచుతాడు. ఇలాగా ఒకరు ఆమె నోరు పెంచే కొద్దీ ఈయన నోటికి అబ్బనంత రూపాన్ని పెంచుకుంటూ పోతాడు. 100 యోజనముల విస్తీర్ణం పెంచుతుంది నోరు. అప్పుడు హనుమ పరమాణు రూపం అంటే అంగుష్ట రూపము ధరించి ఆమె నోట్లోకి గబుక్కుమని వెళ్ళి బయట వచ్చి దూకేస్తాడండి. అమ్మ, నా నోట్లోకి ప్రవేశించు అని నోరు తెరిచావు కదా, నీ నోట్లోకి వెళ్ళి వచ్చేసాను. కక్కిన కూడోడైనా మళ్ళా తినాలనుకుంటాడా అంటాడండి. కక్కిన కూడును మళ్ళా ఎవడన్నా తినాలనుకుంటాడు, నీ నోట్లోకి పొయ్యి వచ్చేసిన. ఎంత నేర్పు ఉంది నీకు హనుమ, నీవు తప్పకుండా లంకలో విజయాన్ని పొంది వచ్చేదవుగాక. అందుకే అక్కడ నీవు ఆ లంకా నగరములో శత్రువులను జయించడానికి తగిన నేర్పు, ఒట్టి బలమే చాలదు, నేర్పు కూడా కావాలి. అది నీకు ఉందా లేదా ఇక్కడే టచ్ చేస్తే మంచిదని చెప్పి బ్రహ్మదేవుడు నన్ను పంపించాడయ్యా, నా టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావు అని చెప్తుందండి. అలాగా ఈ మనసు అనేటువంటిది ఇంద్రియ సమూహముతో నోరు తెరుస్తూ ఉంది. అందరూ ఆ ఇంద్రియ ద్వారముల గుండానే కదా లోపలికి పోతూ ఉంటారు. ఇంద్రియ ద్వారముల గుండానే లోపలికి పోతున్నారు. అందువల్ల అది ఎంత నోరు దాని నోరు అని అంటే ఏమి లోకాలన్నిటి మింగేయగలిగినంత నోరు దాని నోరు. ఇంత అంత నోరు కాదు, ప్రపంచాన్ని అంతటి మింగేస్తూ ఉంది. అదే ఏది ఆ ఇంద్రియాదులు అనేటువంటి సురస, అది టెస్టింగ్లో ఉంది ఇప్పుడు, సిఐడి. అది ఏమి దాన్ని సూక్ష్మ బుద్ధితో హనుమలాగా దానిని ఎదుర్కొని నేర్పుగా దాని నుండి తప్పుకునే ప్రయత్నం చేయగలిగితేనే అది సాధ్యమవుతుంది, కానీ లేకపోతే సాధ్యం కాదు. ఇంద్రియ ద్వారములు అట్లాంటివి. అందువల్ల కాన విషయంబులందు సంగంబులేక ఎవడు సర్వ విధంబుల ఇంద్రియముల నిగ్రహించునో అట్టి మనీషివర్యుడగును శుద్ధాత్మదర్శకుడు అతులితముగా. ఇంద్రియములిట్టివి, ఇంత బలీయమైనవి, ఎంతటి నేర్పైనా చాలదు, దైవ సహాయం ఉంటే తప్ప. అందువల్ల
దైవ సహాయాన్ని జీవుడు సంపాదించాలి. అది ఎలాగా? అది యోగము. యోగం అంటే ఏమి? భగవంతునితో కలిసి ఉండాలి జీవుడు ఎప్పుడూ ఆత్మతో కలిసి ఉండాలి. ఆత్మతో కలిసి ఉన్నటువంటి జీవునికి ఎంత నేర్పు ఉంటుంది అంటే, ప్రపంచములో సర్వ ప్రాణికోటికి ఎంత మేధస్సు ఉంటుందో దానికి మించినటువంటి మేధస్సు ఆత్మానుష్ఠానపరుడైనటువంటి యోగికి ఉంటుంది. అందువల్లే వాళ్ళు సర్వజ్ఞులు, సర్వాన్ని తెలుసుకునేస్తారు. వాళ్ళ కంటికి మరుగు లేదు, వాళ్ళ వివేకానికి అడ్డు లేదు. ఏమి అటువంటిది దైవము నుంచి వాళ్ళు పొందుతారు. దైవమునకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. ఇది యోగం. అందువల్ల ఇక్కడ సంఘము అంటాడు. ఇక్కడ ఏది? విషయంబులందు సంగంబులేక. జీవుడు ఎప్పుడు భ్రష్టుడవుతాడు అంటే, భగవంతునితో సంఘాన్ని వదిలిపెట్టి ఇంద్రియాదులతో సంఘం పెట్టుకున్నప్పుడు చెడుతాడు. భగవంతునితో సంగమం విరమించి ఇంద్రియాదులతో సంఘం పెట్టుకున్నప్పుడు చెడిపోతాడు. అందువల్ల ఇక్కడ తస్మాత్ అని హెచ్చరిస్తాడు. ఇక్కడ విషయంబులందు సంగంబులేక ఎవ్వడు సర్వ విధంబుల ఇంద్రియముల నిగ్రహించును. 1, 2, 3 కాదు, సర్వ విధములా. అది ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో, ఎన్ని మార్గములు గుండా అది మనల్ని అటకాయించడానికి ప్రయత్నిస్తుందో, అన్ని విధాలలో కూడా నీవు అలర్ట్గా ఉండాలి. ఉండి ఎవడు సర్వ విధంబుల ఇంద్రియంబుల నిగ్రహించును. అట్టి మనీషివర్యుడగును శుద్ధాత్మదర్శకుండు అతులితముగా. అటువంటి వానికి కలుగుతుంది ఆత్మదర్శనం అర్జున. క్లియర్గా చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఓ అర్జున, ఎవడైనా సరే, ఎవడైనా ఏ జాతి వాడైనా సరే, దీనికి జాతి లేదు, మతము లేదు, తేడాలు లేవు. ఎవడైనా సరే, సృష్టిలో ఎవడైనా సరే తన మనస్సును ఇంద్రియాదుల విషయాదులపైకి పోనివ్వకుండా, సర్వ విధముల ఎక్కడ కానీ ఆ అవకాశాన్ని ఇవ్వకుండా అరికట్టుతాడో, ఇంద్రియ వృత్తులను, ఇంద్రియ విషయాదులను, వాని జ్ఞానమే స్థిరమైనటువంటి జ్ఞానము. అన్నీ కరెక్టే, కానీ ఇది ఒక్కటి మిస్ అయిపోయింది అంటే అది స్థిరమైన జ్ఞానం కాదు. ఎందువల్ల అస్థిరత్వం కొంత దాగి ఉంది కనుకనే ఆ ఒక్కటి మిస్ అవుతుంది. అక్కడ ఏ ఒక్కదానికి అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్త వహించదగినటువంటి జ్ఞానము ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడే స్థిరమైనటువంటి జ్ఞానము గలవాడు. ఇక్కడ సర్వశః అని చెప్పుట వలన ఇంద్రియములను ఒకంత నిగ్రహించుట చాలదనియు, సంపూర్ణముగా నిగ్రహింపవలయుననియు, సర్వ విధముల ప్రయత్నము చేసి ఎట్లయినా వానిని లొంగదీసుకొనవలయుననియు స్పష్టమగుచున్నది. దీనికి వ్యాస భగవానుడు శాంతి పర్వములో చెప్తాడు శుకుల వారికి. ఇది భీష్మాచారి ధర్మరాజుకు చెప్తాడు ఈ విషయాన్ని. నాయన సుఖ, మనస్సు సామాన్యమైంది కాదు సుమా. సర్వేంద్రియాదుల యొక్క అనాదిగా అనేక జన్మలుగా ఇంద్రియాదులతో పొత్తు పెట్టుకొని ఉన్నటువంటి ఈ మనస్సు బలీయమయ్యి జీవుణ్ణి దుఃఖముల పాలు చేస్తూ ఉన్నది.
అటువంటి మనస్సును జయించడానికి తపస్సు ఒక్కటే ఏకైక మార్గం. అరణ్యానికి వెళ్ళు, ఏకాంతములో కూర్చొని మనస్సును సాధించు. జాగ్రత్త. అయ్యో నాకు ఒకే కొడుకు కదా, ఈ కొడుకును అడవులు పాలు చేస్తే ఎట్లా, వానికి సమయానికి తిండి ఎట్లా, స్నానం ఎట్లా, పడుకునేదానికి కిందికి ఎట్లా మిందికి ఎట్లా నేను ఆలోచన చేయనురా. అవన్నీ ఆయన కోసం నువ్వు పోతే ఆయన చూసుకుంటాడు రా. అవన్నీ మనకు కావాల్సింది శరీర సుఖం కాదు, ఆత్మను కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. మరలా నీచ జన్మాదులకు పోగలిగేటువంటి యొక్క ప్రమాదం నుంచి మనం బయటపడాలి. కాబట్టి ఆ కష్టమేదో ఇప్పుడే వెళ్ళు అని వ్యాస భగవానుడు కుమారుడిని అడవుకు పంపిస్తాడండి యోగానికి. ఒక్కసారి ఒక చిన్న దురభ్యాసము చూస్తాము అని అనుకుంటాడు. సరదాగా దాన్ని అలవాటు చేసుకుంటాడు, సరదాగా దాన్ని ఒకరోజు అనుసరిస్తాడు, మరుసటి రోజు అది అలవాటుగా మారిపోతుంది. నేను హిమాలయాలకు వెళ్ళేటప్పుడు పీలేరు బస్టాండ్లో దిగాము. ఆ బస్టాండ్లో ఉండే జనాలందరూ మేళచెరువు స్వామిగారు వచ్చారు, మేళచెరువు స్వామిగారు వచ్చారని చెప్పి అంతా చుట్టుముట్టుకునేశారు జనాలంతా. ఆ బస్టాండ్లో ఉండే జనాలంతా చుట్టుముట్టుకొని అందరూ పాదాల మీద పడి నమస్కారాలు చేయడం ఇలా జరుగుతూ ఉంటే వరే మనము ఈ 10 మందిలో ఉండకూడదు, ఎక్కడైనా మరుగునుంటే మేలని చెప్పి ఆ దక్షిణం పక్కన సంత జరిగే ప్లేస్ ఒకటి ఉందండి, ఖాళీ ప్లేస్. అక్కడికి పోయి కూర్చున్నా. అక్కడికి పోయి కూర్చుంటే చూడండి మాయ ఎంత బలమైందో. ఏడుంటే వీళ్ళందరూ ఇట్లా చుట్టుముట్టుతూ ఉంటారని చెప్పి నేరుగా అట్లా సంతలే కల్లా వెళ్ళిపోయి అక్కడ చెట్టు కింద కూర్చుంటే సరే బస్టాండ్లో జనాలేమో అక్కడికి ఆగిపోయారు. అక్కడికి వచ్చాడండి ఒక ఆయన. నేను కాషాయ వస్త్రాలు వేసుకొని ఉన్నా. అంతవరకు గోచిపెట్టుకొని ఉండేవాళ్ళము. ఇంకా బయట వెళుతున్నాం కదా అనేసి అప్పుడు కాషాయ వస్త్రాలు ధరించుకొని వెళ్ళాం. సరే నన్ను చూసి ఆయన ఏమనుకున్నాడంటే ఆయనకు నచ్చింది మన దగ్గర కూడా ఉంటుందేమో అని, స్వామి నా దగ్గర బంగాకుండది బుర్ర లేదు స్వామి, నీ దగ్గర బుర్ర ఉందా అని అడుగుతాడు నన్ను. నేను ఏం చెప్పాల, గమ్మునున్నా. సరే నీ దగ్గర లేకపోతే నేను ఈ విద్య మా నాయన దగ్గర నేర్చుకున్నా స్వామి. నేను బంగా బుర్ర లేకపోయినా కూడా టెంకాయ ఆకుతో నేను బుర్రను తయారు చేస్తాను, నీకేం ఇబ్బంది పడద్దులే. నీ దగ్గర లేకపోయినా నా దగ్గర లేకపోయినా నా దగ్గర నేర్పు ఉందిలే స్వామి అని చెప్పి టెంకాయ ఆకు పెరుక్కొని వచ్చి దాన్ని పీకలాగా చుట్టి దాని లోపల బంగాకు వేసి వాడు 2 డమ్ములు లాగి నా చేతికి ఇస్తాడు, స్వామి నువ్వు కూడా 2 డమ్ములు లాగు అని. అంటే వాడు చెప్పింది అంటూ నాకేం అర్థమైందంటే మా నాయన దగ్గర నేర్చుకున్నాను దీన్ని. మొదట్లో వాళ్ళ ఆయన తాగుతూ ఉండేది చూశాడు, వానికి ఆకు నలిపేది పీక తయారు చేసేది ఇవన్నీ చూసినాడు. వాడు ఇంకొక రోజు వాళ్ళ ఆయన లేనప్పుడు తాగుతా వచ్చాడు. క్రమంగా సాధన అయిపోయింది. చూడండి వానికి ఏం అలవాటు చేశాడు అతడు, ఏం నేర్పించాడు కొడుకు. వాడు భ్రష్టుడయ్యింది కాక బిడ్డను కూడా చెడిశాడు. ఇది నేను ఆలోచన చేసి అలవాటు అనేటువంటివి మొదట్లో అవి సరదాగా ఉంటాయి, చిట్ట చివరది బానిసం చేసుకునేస్తుంది. ఇప్పుడు వాడు చూడు బుర్ర లేకపోయినా కానీ ఈ టెంకాయ ఆకుతోనైనా సరే నేను తయారు చేసి తాగడానికి సాహసిస్తాడు, కానీ విరమించుకోడు. చూడండి అలవాటు బలపడుతుంది. మనస్సు అనేటువంటిది పూర్వవాసన, పూర్వం అనుభవించినటువంటి యొక్క ఆ దురభ్యాసం అనేటువంటిది మనస్సు లోపల ఉంది. కాబట్టి దాన్ని తీర్చుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోయినా కానీ ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలాలను చేసుకోదగినటువంటి దురభ్యాసాలను మనసు అలవరుచుకునేస్తుంది. అది అంత బలీయమైనటువంటిది. అది
అందువల్ల ఏ అలవాటైనా సరే పూర్వం ఎన్నో చేసి వచ్చేసినాం మనం, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని దురభ్యాసాలు ఉన్నాయో అన్నీ మన మనసుకు అలవాటు ఉంది ఏమి. అందువల్ల ఇవి ఒక్కొక్కటి మనలో అవి గుర్తులు వస్తూ ఉంటాయి. భద్రం, జాగ్రత్త. అందువల్ల తస్మాత్ అంటాడు ఇక్కడ, సర్వశః అని చెప్పుట వలన ఇంద్రియములను ఒకంత నిగ్రహించుట చాలదు, సంపూర్ణముగా నిగ్రహించవలయునని సర్వ విధముల ప్రయత్నము చేసి ఎట్లయినా అంటే ఎట్లరా దీంతో చేసేది, ఎట్లరా దీన్ని జయించేది అని తల పట్టుకోవాల్సి వస్తుంది. అంత బలీయమైంది, మొండిది మనస్సు. అందువల్ల అది అట్లే ఉంటుంది, అది అట్లే ఎదురవుతుంది. ఎట్లయినా సరే దాన్ని లొంగ తీసుకోవలసిందే. ఏమి సులువుగా లోపడేడుగా ఉంటే అందరూ సాధించుంటారు. అంత బలమైనటువంటి యొక్క ఇంద్రియాదులతో మన మనస్సు పట్టుబడిపోయి ఉంది. ఏం చెప్తున్నాడు భగవానుడు? శబ్దస్పర్శాది విషయముల పైకి పోనీయక ఎవడైనా సరే, ఇది అందరికీ ఇచ్చిన అవకాశం, అందరికీ ఇచ్చినటువంటి అవకాశం. మీరు ఎవరైనా సాధించండి, మీరు ముక్తులే, మీరు అర్హులే. ఇంద్రియార్థములు అంటే ఏమి? ఇంద్రియాదులు ఈరోజు మనం చిన్న పిల్లలం, మనకి ఇప్పుడిప్పుడే యవ్వనం వచ్చింది, మనకి ఏ దురభ్యాసాల గురించి తెలియకపోయినా నీ మనస్సుకు, నీ ఇంద్రియాదులకు పూర్వాభ్యాసాలు ఉన్నాయి, అవి వాసన రూపంలో ఉన్నాయి. ఎప్పుడు యవ్వనం వస్తుందో ఈ శరీరానికి, అప్పుడు ఆ పూర్వపు వాసనలు, పూర్వ సంస్కారాలు అవన్నీ వినియోగించుకోవడానికి శరీరం ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇంతవరకు బాల్య దశలో ఉంది శరీరం కాబట్టి మన ప్రయోగాలన్నీ దీని మీద ప్రవేశపెట్టడానికి తగిన సామర్థ్యం శరీరానికి లేదు. కాబట్టి అవన్నీ గమ్మునుంటాయి. ఎప్పుడు యవ్వనం వచ్చేస్తుందో అప్పుడు మనకు కావలసినవన్నీ సమృద్ధిగా అనుభవించడానికి శరీరము ఇప్పుడు అర్హతను పొంది ఉంది. ఇప్పుడు మనం వినియోగించాలని పూర్వ వాసనలన్నీ మనస్సు ద్వారా, ఇంద్రియముల ద్వారా జీవుణ్ణి ఆపాదించి జీవుణ్ణి పక్క ద్రోవలకు లాగడానికి అప్పుడు ప్రయత్నం చేస్తాయి. అందుకే మీరు లోకములో చూడండి, యవ్వనం వచ్చినప్పుడే మనిషి పతనం వైపుకు పయనిస్తూ ఉంటాడు. యవ్వనం వచ్చినప్పుడే, అంతవరకు చిన్నపిల్లాడుగా ఉంటాడు, తెలియదులే అనుకుంటూ ఉంటాం. అనేది దండిస్తే కూడా వింటాడు, లోపడతాడు, పోతూ ఉంటాడు. కానీ ఎప్పుడు యవ్వనం వస్తుందో అప్పుడు మనం ఏదైనా చెప్తే కూడా ఇట్లా చూస్తాడు మన కల్లవాడు. నాకు కూడా తెలుసులేవయ్యా, నువ్వేం చెప్పొద్దు, నాకు సలహాలు ఏం చెప్పొద్దు అనే కాడికి వచ్చేస్తాడు. వానికి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించేస్తాడు. ఎందుకంటే వాని పూర్వ సంస్కారాలు వాని మనస్సులోకి ఆవహించి పూర్వ సంస్కారాలకు అనుగుణంగా వాడిని మలుచుకునేస్తాయి అవి. అందువల్ల శబ్దస్పర్శాది విషయముల పైకి పోనీయక, దీనికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. జీవితం విలువ గురించి నువ్వు పెద్దల ద్వారా వినుండాలి, నీకు కొంతైనా వివేకం ఉండాలి. ఉంటేనే కదా వాటిని కంట్రోల్లోకి తీసుకోవాలని ఆలోచన వస్తుంది నీకు. అందుకే ఇక్కడ సాధకునికి చెప్పింది ఇది, సాధన లేని వానికి కాదు చెప్పింది ఇది. ఎవడు సాధన చేయడానికి సుముఖత చూపుతాడో, ఎవడు సాధన మీద ఆధారపడతాడో, ఎవనికి సాధన పట్ల శ్రద్ధ ఉంటుందో, ఎవనికి తన జీవితాన్ని సార్థకం అనర్చుకోవాలనేటువంటి ప్రగాఢ ప్రయత్నం ఎవనికి ఉంటుందో వానికి అవసరం ఇది, వానికి చెప్పింది ఇది. కాబట్టి ఇంద్రియముల ఒకంత నిగ్రహించుట చాలదు, సంపూర్ణముగా నిగ్రహింపవలయునని సర్వ విధముల ప్రయత్నము చేసి అంటాడు. ఒక ప్రయత్నం కాదు, ఒక విధంగా కాదు, ఎన్నో విధాలుగా ప్రయత్నము చేయాలి.
సాధకుడు అరణ్యాలలో ఉండేటప్పుడు ఒక పక్క దోమలు కుడుతూ ఉంటే ఎగిరెట్ల పడుతూ ఉంటుంది ప్రాణం. మనస్సు అంతర్ముఖం కాదు, బయట ఎదురుపడేటువంటి అవరోధాలకు తట్టుకోలేదు. చలి, వర్షం వచ్చిందనుకో, ఒకసారి నీడరాతికి అవతల చిన్నిమ్మి రాయి అని ఒకటి ఉంటుంది. ఆ రాతికి తూర్పు దిశలో ఒక బండ ఉంటుంది. ఆ బండ మీద కూర్చుంటే వర్షం ప్రారంభమైంది నాయన. ఇంతంతా ఒక్కొక్క చినుకు అవి ఇట్ట పడతా ఉంటే సురామంటా ఉండేవి చెంపలు. చెవుల్లో పడి నీరు సరిగా ఒక్కొక్క చినుకు వచ్చి చెవుల్లోకి అట్టే వెళ్ళిపోతుంది. అంత గురిగా పోతూ ఉంటాయి చినుకులు. చెవులన్నీ గుప్పులు వేసుకుపోయినాయి. ఒళ్ళు మీద ఒళ్ళంతా మానైపోయింది. ఏం కప్పుకోవడానికి ఏముంది, గోచి ఒకటి తప్ప ఏమీ లేదు. ఎట్లా తిప్పుకున్నా శరీరము ఆ చెవల్లోకి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విధంగా కొడుతోంది వర్షం. ఈ అవరోధాలన్నీ అధిగమించి వీటికాడ పడి తంటాలు పడుతూ ఉన్నటువంటి మనస్సును లోపలికి తిప్పుకొనిస్తుందా ఏది బయట ఎదురయ్యే అవరోధాలు ఇంతటితో వదులుతుందా? ఆ వర్షం తగ్గిపోయిన తరువాత అమాంతమైన చలి, ఆ చలిగాలి తగ్గిందనుకో, గాలి తగ్గిందనుకో, దోమలు 1-2 అయితే తరిమేస్తే పోతాయి, నలిపేస్తే పోతాయి. అది అడవి, లెక్క పెట్టలేని వేలల్లో వచ్చి ముసురుకునేస్తూ ఉంటాయి. ఇట్లాంటి బాధలు ఎన్నో ఎదురుపడుతూ ఉంటాయి. ఈ పైన తిరుగుతూ ఉంటుంది, కానీ మనస్సు ఇంకా అంతర్ముఖం అయ్యేది ఎప్పుడు? ఊరకే సాధ్యమయ్యేది కాదు ఇది. కాబట్టి సర్వ విధముల ప్రయత్నములు చేసినా, ఎన్ని విధాలను ప్రయత్నిస్తాడు, అయినా ఎట్లయినా వారిని లొంగ తీసుకొనవలయునని స్పష్టమగుచున్నది అంటాడు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, ఈ బాధలకు అన్నిటికీ కూడా కారణం మనసే. కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ శ్రమ? అప్పుడు మనసు ఏం చెప్తుంది? అందరూ ఊర్లలో ఉండే వాళ్ళేమో లక్షణంగా ఉన్నారు, వాళ్ళు ఏదో 3 పూట్లు తింటున్నారు, హాయిగా డ్రెస్సులు వేసుకుంటున్నారు, హాయిగా పడుకుంటున్నారు. నాకెందుకు వచ్చింది ఈ కర్మ? నేనే ఈ ఆగసాట్లు పడుతున్నానే. నాకేమన్నా మెంటల్ వచ్చిందా? నాకేమన్నా పిచ్చి పట్టిందా? నేనేమైనా అపమార్గంలో వెళుతున్నానా? ఇట్లాంటి ఆలోచనలు వచ్చేస్తాయి మనసుకు. అందరూ లక్షణంగా ఉండరు, వాళ్ళలాగా నేను కూడా ఉండొచ్చు కదా. వాళ్ళు ఏ బాధ లేకుండా వాళ్ళ పని లేదు వాళ్ళు చేసుకుని వాళ్ళ పాటికి వాళ్ళు తినేసి వాళ్ళ పని లేదు వాళ్ళు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. మరి నేను భగవంతుని కోసరం అని చెప్పి అడవికి వచ్చి ఈ తిప్పలంతా ఏంది ఏమి స్వామి ఇది? నేను ఎట్లా దీని నుంచి బయటపడాలి అని ఈ మనసు ఏం చేస్తుంది? వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళిపోయినావు అనుకో, ఈ వర్షంతో ఇంత అగసాటు ఉండదు, ఈ చలితో ఇంత అగసాటు ఉండదు. ఇల్లు ఒకటి ఉంటుంది, ఆ చాటును ఉండొచ్చు, గుడ్డలు కట్టుకోవచ్చు, బ్లాంకెట్ కప్పుకోవచ్చు, సాప వేసుకొని పడుకోవచ్చు, కూర్చొని ధ్యానం చెయ్యి. ఈడొచ్చి ఈ అగసాట్లంతా ఎందుకు పడతావు? ఎక్కడ చేసినా ధ్యానమే కదా. ఈ ధ్యానం ఏదో ఆడ చేసుకో. ఇది ఇంటికి పోయేదానికి చిన్నగా దోవ చెప్తుందండి. ఇది ఇంటికి వెళ్ళిపో, చిన్నగా దోవ చెప్తుందండి, దోవ. సరే నిజమే కదా అని అనిపిస్తుంది మనసుకు. నిజమే కదా, ఎక్కడైనా చేసేది ధ్యానమే కదా, అదేదో ఇంటికాడికి పోయి చేస్తే ఈ అవరోధాలు ఉండవు కదా, ఇంటికి పోతే మంచిదే కదా అని అనిపిస్తుంది. ఇంటికి పోతాడు, పోయిందా తెల్లారిదాకా నిద్రపోతాడు, ఇంకేముంది, అయిపోయింది. ఆ రోజు ఏం జరిగింది అంటే, సరే ఆ బండ మీద నుంచి లేచి వచ్చి నీడరాతి కింద వచ్చి కూర్చోవడం జరిగింది. ఆ నీడరాతికి ఈశాన్యములో, ఈ నీడరాతికి ఈశాన్యములో ఉత్తరముఖంగా కూర్చొని ఇలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, అప్పుడు ఆ చలి, ఆ
దోమల బడద ఇవన్నీ ఎంత వేధించాయో అంతకంటే రెట్టింపు సుఖము అనుభూతి ఎదురుపడి శరీరాన్ని మరచి ఇంకా రాత్రంతా ఈ శరీరం ఎట్లా ఉన్నిందో దీనికి ఏమి ఎదురైనాయో మనకు తెలిసింది లేదు. అటువంటి దేదీప్యమానమైనటువంటి యొక్క అనుభూతి ఎదురుపడడం జరిగింది. ఇవి హెచ్చులకు చెప్పుకొని పెగ్గెలకు చెప్పుకునేవి కావు. ఇవి దీన్ని ఏమంటారంటే ఆత్మస్తుతి, తన గురించి తాను చెప్పుకోవడం కాదు. ఇవన్నీ సాధకునికి తెలిస్తే కానీ వాడికి ఎదురైనప్పుడు వాడు నిలబడుకోలేడు. ఇటుకాడ ఇట్లాంటివన్నీ స్వామికి కూడా ఎదురై ఉంటాయా? ఆయనకేదో సులువుగా దొరికినట్టుంది కాబట్టి ఆయనకి సాధ్యమైంది. అట్లాగైనా మనకు కూడా ఉంటే మనం కూడా సాధించుండేవాళ్ళమే అనేది అనుకుంటూ ఉంటాడు వీడు. కానీ వాళ్ళకు కూడా అంత సులువుగా ఏమి అవ్వలేదు. వాళ్ళకు కూడా అంత సులువుగా అవ్వలేదు. ప్రాణం పొయ్యి వచ్చినంత బాధలు పడితేనే వచ్చింది, అది ఊరికే రాలేదు. అందువల్ల ఇక్కడ ఎట్లయినా వానిని లొంగదీసుకొనవలయునని స్పష్టమగుచున్నది. ఇంద్రియార్థములకు శబ్దస్పర్శాది విషయములపైకి పోనీయక, దేన్ని పోనీయకూడదు? మనస్సును. ఎవరు పోనీయకూడదు? మనస్సును పోనీయక అంటాడు. ఆ పోయేదేది మనస్సు. పోనీయకుండా చేయాల్సింది ఎవరు? ప్రశ్న ఇది. ఇక్కడ ఇవండి ముడులు. దారం విడదీస్తూ ఉంటాం, అక్కడక్కడ ముడి పడిపోతుంది. ఆ ముడి తీస్తే తప్పది మళ్ళీ చక్కగా రాదు. ఇట్లాంటివి ముడులు. కాబట్టి నిగ్రహించాలి. దేన్ని నిగ్రహించాలి? మనస్సును. ఎక్కడ నిగ్రహించాలి? ఇంద్రియాదులపైకి పోనివ్వకుండా నిగ్రహించాలి. ఇంద్రియాదులపైకి పోనివ్వకుండా మనస్సును నిగ్రహించాలి. మరి మనస్సును నిగ్రహించేది ఎవరు? ఇది నేను ఒకప్పుడు ఈ పాయింట్ అలా గుర్తుపెట్టుకుందాం. టైం చాలా అయిపోయింది. సరే, 2 మాటలు. నేను ఒకప్పుడు అర్ధరాత్రిలో కూర్చొని ఆలోచన చేశాను. ఈరోజు ఎట్లన్నా కానీ దీని కథ ఏందో చూడాలా అని. నేను అర్ధరాత్రిలో లేస్తే ముందు అది లేస్తేనే కదా ఈ శరీరం లేస్తూ ఉంది. ఏది? మనసు. దాని కథ ఏదో చూడాలని అంటూ ఉండేది అదే. ఈరోజు దీన్ని ఏమైనా కానీ దీన్ని జయించాలా అని అంటూ ఉండేది కూడా అదే. ఏది? మనసే. ఈరోజు పట్టుబట్టి దీన్ని సాధించాలని అని అనుకుంటా ఉండేది కూడా మనసే. ఇంకా ఎట్లా దీన్ని సాధించాలి అంటే దీన్ని పట్టగలిగింది ఇంకొకటి ఏది ఉంది? ఏం ఆలోచన చేసినా మనసుతోనే ఆలోచన చేయాలనే. అప్పుడు ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నిద్రావస్థలో ఆలోచనలు ఎక్కడ అణిగిపోతున్నాయి? ఈ ఆలోచనలన్నీ దేని చాటున అణుగుతూ ఉన్నాయి? పర్వతాలను దహించేటువంటి అగ్ని ఆరిపోతే తన స్వరూపాన్ని ఎక్కడ అణుచుకుంటా ఉంది? కూకటి వేళ్లతో సహా వృక్షాలన్నింటినీ ఎరగదోయదగినటువంటి ప్రళయ వాయువు ఎక్కడ తన శక్తిని ఉపసంహరించుకుంటా ఉంది? ఆ వాయువు ఎక్కడి నుంచి విజృంభించి వృక్షాలను కూలదోస్తూ ఉంది? ఎక్కడ మళ్ళా తన స్వరూపాన్ని అది విలీనం చేసుకుంటా ఉంది? ఎక్కడి నుంచి వెలువడి అగ్ని పర్వతాలన్నింటినీ దగ్ధం చేస్తూ ఉంది? మరలా తన స్వరూపాన్ని దేని యందు నియమించుకుంటా ఉంది? దాని యందు మనస్సు లేస్తూ ఉన్నది. దాని యందు మనస్సు నియమింపబడతా ఉంది. అది ఏదది? అదే పరమహంస యొక్క ఉనికి. ఆ పరమహంస యొక్క ఎక్కడ దాని ఉత్పత్తి, ఎక్కడ దాని లయస్థానము? ఆ పరమహంసోదయానికి ఏది కారణం? పరమహంస యొక్క లయమునకు ఏది కారణం? దేని నుంచి హంస ఏర్పడతా ఉంది? దేని యందు హంస నిలబడతా ఉంది? దేని యందు లయిస్తూ ఉంది? ఈ హంసకు ఈ స్వరూపాన్ని ఇస్తూ ఉన్నది ఏది? దాని మూలము. అది నేను.
అది అంతటా ఉంది, అది అచలం, అది నిర్గుణం, అది సాక్షి, అది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మం. అది మనస్సును మింగేస్తూ ఉంది. మనస్సును మింగేస్తూ ఉండేది అది. ఇంద్రియాదులన్నిటినీ తన అధీనములో పెట్టుకొని ఉండగలిగినటువంటి బలీయమైనటువంటి మాయాస్వరూపమైనటువంటి యొక్క మనస్సుకు అధినేత అదిగా ఉంటే తప్ప ఇది లోపడదు. కాబట్టి నువ్వు ఇప్పుడు దీని కొరకు ఏం చేయాలంటే నువ్వు ఏం చేయాల్సిన పని, నువ్వు అదిగా ఉండు, ఇది లోపడిపోతుంది అంతే. అప్పుడు ఆన్సర్ వచ్చిందండి. కాబట్టి నిగ్రహించాల్సింది మనస్సును నిగ్రహించాలనుకునేది ఏది అంటే ఇది మహాగోప్యము, ఇది రహస్యం. ఇది అర్థమవుతుందా? సాధన ఉన్నవానికి ఇది అర్థమవుతుంది, సాధన బలం లేని వానికి ఇది అర్థం కాదు. కాబట్టి ఇంద్రియార్థములకు శబ్దస్పర్శాది విషయములపైకి పోనీయక, దేనిని? ఇంద్రియార్థములకు శబ్దస్పర్శాది విషయములను దేన్ని పోనీయకూడదు? మనస్సును పోనీయకూడదు. మనస్సును పోనీయకూడదని అంటూ ఉన్నదేది? మనస్సును పోనీయకుండా నిరోధించదగిందేది? అది మనస్సు కాదు, అది శుద్ధ చైతన్యము, అది నిర్గుణము, అది అనంతము, అది మాటలు కానిది, అది అవాంగ్మానసాగోచరం బిది ఆరూఢం బిది అంతటి ఉన్నది, అంతు తెలియదన్న అనేక శాస్త్రములను గన్న అందరూ అఖండుడనుకున్న ఆశ పిశాచి వదలుకున్న గరిమ లగిమ మహిమలు ఎన్ని ఉన్న ఆహార నిద్రలు మానుకున్న అన్ని సాధనలకు అతీతమున్న ఆర్యుల సేవ చేసి తెలుసుకున్నా ఇది మహాత్ముల యొక్క సేవాఫలంతో వచ్చేదే కానీ ఇది నీ ప్రజ్ఞలు చాలవు. నువ్వు ఎంత ఆలోచన చేసినా మనసులో నుంచి వెలువడే ఆలోచనలే కానీ అవి మనసుకు అతీతమైన దాన్ని తెలుసుకోవడానికి మనసుకు శక్తి ఎక్కడుంది? అందుకు సస్తున్నారు అందరూ అడబడి. ఇది ఆచార్యో వారి సాక్షాత్, ఒక ఆచార్యుని యొక్క సేవాబలం వల్ల ఇది రావాలి తప్ప మరొక మార్గం గుండా ఇది వచ్చే అవకాశమే లేదు. అందువల్ల సంపూర్ణముగా నిగ్రహించుట, ఇక్కడ నిగ్రహించడం అంటే దాన్ని బిగబెట్టడం కాదు, గ్రహించుట. గ్రహించాలి దాన్ని. అది గ్రహణ కూడా కాకుండా ఉంది, గ్రహించడం ప్లస్ గ్రహణం కూడా కాకుండా ఉంది, అది గ్రహించేది కూడా కాకుండా ఉంది. అది ఈ ప్రకారముగా ఎవడు తన ఇంద్రియములను సంపూర్ణముగా నిగ్రహించునో అట్టివాని వివేకమే స్థిరముగా ఉండును, అట్టివాని బుద్ధియే ఆత్మయందు స్థిరత్వమును పొందును. ఇది భగవానుడు తెలియజేసినటువంటి రహస్యం. ఈ ప్రకారముగా పదే పదే నొక్కి చెప్పుట వలన మోక్ష మార్గమున ఇంద్రియ నిగ్రహమున కెట్టి ప్రముఖ స్థానము కలదో తేట తెల్లమగుచున్నది. ఇంద్రియ నిగ్రహమునకు ప్రముఖ స్థానాన్ని ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహం ఉంటే తప్ప అది సాధ్యం అవ్వదు, తేల్చి చెప్పాడు అక్కడ. మాకు దుఃఖము పోవలను, సంసార బాధలను శమించవలను, మోక్షము కలుగవలను అని జనులు పలుకుచున్నారే గాని దానికి అత్యవసరమైన సాధనలు మాత్రము చేయుటలేదు. మాకు ఈ సంసార బాధలు ఉపశమించేది ఎట్లా, ఈ దుఃఖము తొలగేది ఎట్లా అని అనుకుంటారు కానీ దానికి తగినటువంటి సాధన మాత్రము చేయరు. ఊరికే కూర్చొని ఒగుస్తూ ఉంటారు. ఎట్లా 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 ఇట్లా, ఎట్లా అంటే ఇట్లా. అందువల్ల దృఢతరమైనటువంటి యొక్క వైరాగ్యం. అందుకు బాగా వినాలా వినాలా వినాలా. ఎవని యొక్క ప్రజ్ఞ అంటే వివేకము స్థిరమై ఉండగలదు, ఇంద్రియములను సంపూర్ణముగా నిగ్రహించువాని యొక్క ప్రజ్ఞ సుస్థిరమై ఉండగలదు.
ఇంతవరకు మనం నిగ్రహం అంటే ఇందాక మనం పాండవులను గూర్చి కానీ కొన్ని ఉపమానాలు చెప్పుకున్నాం. జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. రామాయణంలో హనుమంతుడు అంతటి వాడు మోసపోయాడు. అక్కడ ఏమి పాండుకుమారులే గుర్తించలేకపోయినారు, అసలు దౌమ్యుడే గుర్తించలేకపోయినాడు. వీళ్ళందరూ నా శిష్యులైనా ఈడు ఇద్దరు కొత్త వాళ్ళుగా ఉండారని దౌమ్యుడు కూడా గుర్తించల, పాండవులే గుర్తించల, హనుమంతుడే గుర్తించల, విభీషణుడు అనుకుని మోసపోయాడు. అంత నేర్పు కలిగినటువంటివి, అంత మోసపూరితమైనటువంటివి ఇంద్రియాదులు సుమా, జాగ్రత్త. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు నమో.